రైతులకు యూరియా పంపిణీలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం యూరియా కోసం అవసరమైన ఓటీపీ భూమి యజమానికి రావడంతో కౌలు రైతులు యజమానిపై ఆధారపడాల్సి వస్తోంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆర్బీకేల ద్వారా, మరికొన్ని ప్రాంతాల్లో సొసైటీల ద్వారా యూరియా పంపిణీ జరుగుతోంది. ఈ భిన్న విధానాల వల్ల రైతులకు గందరగోళం ఏర్పడుతోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన పారదర్శకమైన యూరియా పంపిణీ విధానం అమలు చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. పంటల మ్యాపింగ్ ఆధారంగా యూరియా అవసరాన్ని ముందుగానే అంచనా వేసి రైతుల అవసరాలకు అనుగుణంగా తగినంత నిల్వలు సిద్ధం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను పాటిస్తూనే కౌలు రైతుల వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన విధానాన్ని రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి ఎమ్మెల్యే బొలిశెట్టి కోరారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను పాటిస్తూనే కౌలు రైతుల వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన విధానాన్ని రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రిని ఎమ్మెల్యే బొలిశెట్టి కోరారు. ఇది ఏదైతే ప్రభుత్వం మొన్నటి వరకు గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా యూరియాని కానీ దాన్ని దుర్వినియోగం చేశారు. కానీ మన సమయం వచ్చేటప్పటికి మన గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో బాగా జరుగుతున్నప్పుడు కూడా అల్లరి ఎక్కువ ఉంది అధ్యక్ష. రైతులు మాకు యూరియా కూడా ఇవ్వలేకపోతుంది ఈ ప్రభుత్వం అనే విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది అధ్యక్ష. యాక్చువల్ గా రైతు ఎవరో కూడా వ్యవసాయం చేయట్లేదు, కౌలు రైతే చేస్తా ఉన్నాడు. కానీ కౌలు రైతులు అన్నీ ఎంటర్ అవ్వలేదు. ఆ ఓటీపీ రైతుకు వస్తుంది, రైతు దగ్గర వాళ్ళు తీసుకుని వెళ్ళాలి. చాలా చోట్ల ఆర్బీకేలు ఇస్తున్నారు అధ్యక్ష, కొంత హెల్ప్ గా ఉంటుంది అది. కానీ మా జిల్లాలో వచ్చే సొసైటీలు ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అన్ని చోట్ల యూనిఫామ్ గా ఒక చోట ఇస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. అంతేకాకుండా మనం ఈ మ్యాపింగ్ చేస్తున్నాం, ఎన్ని ఎకరాలు పండిస్తున్నామో మనకు తెలుసు, ఎంత యూరియా పడుతుందో మనకు తెలుసు. ఎకరానికి ఎంత మనం ఫిక్స్ చేసినప్పుడు ఒకేసారి దాన్ని ఈ మ్యాపింగ్ ద్వారా ఇచ్చేసి ఉంటే కూడా మనకి కొంత ఇబ్బంది ఉండదేమో అని నా ఆలోచన అధ్యక్ష. కానీ ఇంకా మరి అంత ఎడ్యుకేషన్ లేదు, ఓటీపీలకు వెళ్ళి కౌలు రైతులు తీసుకునేంత ఎడ్యుకేషన్ లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది అధ్యక్ష. మీరు మీ రాష్ట్రంలో ఒక జిల్లానే శాంపిల్ గా తీసుకోమంటే మన స్టేట్ మొత్తం ఒకసారి తీసుకున్నాం అధ్యక్ష. కాబట్టి దాన్ని వైసీపీ నేతలు రైతుని ఏం పట్టించుకున్నప్పుడు కూడా ఇవాళ మనం ఇంత చేసినప్పుడు కూడా మనం మాట పడవలసిన సందర్భం ఉంది. కాబట్టి ఒకసారి మంత్రి గారి దృష్టిలో కింద రైతులు అనే విషయాన్ని నేను సభ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. దయించి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.